ఆవు అనేది మనం ముస్లింలకు అది హలాల్, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కుర్బానీ అని చెప్పేసి ఏదైతే బక్రీద్ పండగ వస్తుందో ఆ బక్రీద్ పండగ సమయంలోనే గోభక్తి కానీ లేకపోతే ఆవు మీద భక్తి కానీ ఆవు మీద ప్రేమ కానీ పుట్టుకొచ్చిపోయింది. అంతేగాని సంవత్సరం పొడవునా జరిగేటటువంటి ఏదైతే గోవధం ఉందో దానిపై ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా ఉండరు. సంవత్సరం పొడవునా మొత్తం కూడాను ప్రతి షాప్లో కూడాను అవి అవైలబుల్ ఉన్నప్పుడు ఆ మాంసం దాని గురించి మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కేవలం ఇప్పుడు మాత్రమే నేను గతంలో చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో అది ఇప్పుడు ఒక ఉద్యమం రూపం మారింది అని చెప్పేసి, ఉద్యమంగా మారిందని చెప్పేసి మీరు ఇవాళ ఏ సోషల్ మీడియా మాధ్యమం చూసుకున్నా కానీ చాలా స్పష్టంగా ఈ రోజున హిందూ సోదరుల కన్నా ఎక్కువగా ముస్లిం సోదరులు ముందుకు వచ్చి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి క్లియర్ కట్ గా డిమాండ్ చేస్తున్నారు. నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు దాన్ని జాతీయ జంతువుగా ప్రకటిస్తారా, లేదంటే కనుక మేము రాజకీయం కోసం మాత్రమే ఇప్పటిదాకా ఆవుని వాడుకున్నాము అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారా అనేది నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్.